సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండలగూడ మార్క్స్ నగర్ కాలనీలో పారాగాన్ పరిశ్రమ ఆర్థిక సహకారంతో 1,30,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత నిరుపేదలు నివసించే మార్క్స్ కాలనీలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించడం పట్ల పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్లలో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. పాఠశాలలో గ్రంథాలయం పుస్తకాల కోసం సొంత నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బండలగూడ అధ్యక్షుడు గోపాల్, పరిశ్రమ డైరెక్టర్ సిద్ధార్థ్, ప్రతినిధులు బిను, శ్రీజిత్, మల్లేష్ యాదవ్, చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. బండలగూడ మార్కిస్ట్ కాలనీ ఆవరణంలో పారాగాన్ సంస్థ వారు అంగన్వాడీ ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్కు సభాధ్యక్షుడు మా మాటను మన్నించి పారాగాన్ సంస్థ వారు ఈ పాఠశాలను నిర్మించడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది పూర్ ఏరియా, అంత రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏదో పని చేసుకొని బతికేవారు. ఈరోజు ఈ పాఠశాల చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో మనకి పాఠశాల నిర్మించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో టీచర్స్, హెచ్ఎం గారు బాధ్యత వహించి స్ట్రెంత్ను పెంచుకోవాలి, తర్వాత మంచి రిజల్ట్ తీసుకురావాలి. దాంతోపాటు పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ ఎప్పటికప్పుడు పేరెంట్స్ పిల్లలను కౌన్సిలింగ్ చేస్తూ ఎక్కడ విస్మరించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా నాకు ప్రత్యేక ఆలోచన మీకు సూచన ఇస్తా ఉన్నాను. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు తీసుకపోతే బీద పిల్లలకు విద్య అనేది చాలా గొప్పది. ప్రైవేట్గా పోతే లక్షల రూపాయలు పెట్టి కొనవలసి వస్తుంది వైద్య కానీ విద్య కానీ. మీరు క్వాలిఫైడ్ టీచర్స్, సీనియర్ టీచర్స్ ఉన్నారు. కానీ ఎక్కడ మన పిల్లలను ఎక్కడ మీ కడుపులో పెట్టిన బిడ్డలను ఏ విధంగా శ్రద్ధతో మీ ఇంట్లో చూసుకుంటూ ఉంటారో ఆ విధంగా చూసుకుంటే భగవంతుడు మీకు అన్ని రకాల మేలు జరుగుతుందని నేను ఆలోచిస్తాను. పసిపిల్లలు పశువుడు దేవుడితో సమానం. పసిపిల్లలు పశువులు దేవుడితో సమానం. వారికి ఏ విధంగా మీరు బోధన చేస్తే ఆ విధంగా భగవంతుడు అన్ని రకాలకు సహకరించాడు. కాబట్టి తప్పకుండా ఇంత మంచి పాఠశాల నిర్మించిన పారాగాన్ సంస్థ వారికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకు ధన్యవాదాలు తెలుస్తూ, ఎంతమంది శ్రీజీ చెప్పినట్టు గ్రంథాలయంలో బుక్స్ తేవాలని చెప్తా ఉన్నాడు. రేపు పొద్దుగాల పోయి ఈరోజే పోయి ఈ గ్రంథాలయానికి సంబంధించిన బుక్స్ ఏమి కావాలో సెలెక్షన్ చేసుకొని కొడేషన్ తీసుకున్నా 2 రోజుల్లో ఇప్పిస్తాం. 2 days చిన్నపిల్లలకు అంగన్వాడీ పిల్లలు అంటే చిన్న ఉంటుంది. మీ పిల్లలు మీ పాఠశాల చదువుతున్న పిల్లలు చదవడానికి అదర్స్ వాళ్ళని వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. వేరే ఉద్దేశం ఉంది. గ్రంథాలయము అది వాటి ఎవరైనా చదువుకోవచ్చు. కాబట్టి దానికి ఏమేమి బుక్స్ కావాలో కొటేషన్ తీసుకున్నా 2 days ఇప్పిస్తాం. వేదికమైన ఆశలు వారందరికీ పేరు పేరున ఈ నిర్మాణ దాతలకు, పారాగాన్ దాతలకు, వారి డైరెక్టర్ గారికి, వారి బృందానికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సొసైటీలో మనం మాత్రమే డెవలప్ అవ్వడం కాకుండా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు చాలా కంపెనీస్తో టైఅప్ అయ్యి అండ్ కంపెనీ కూడా అంటే మనకంటూ ఒక కంపెనీ స్థాపించుకొని మన ఫ్యామిలీ, మన ఎంప్లాయీస్ అని కాకుండా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సొసైటీకి కూడా ఏదైనా ఉపయోగపడాలి, ఒక మంచి చేయాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న మన పారాగాన్ డైరెక్టర్కి, వాళ్ళ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే టోటల్గా పటాన్చెరులో 200 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. దాదాపుగా అన్ని సెంటర్స్ కూడా ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానే కన్స్ట్రక్షన్ చేయబడింది. సో నేను రీసెంట్లీగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను February 14 రోజు. సో ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ పటాన్చెరు ప్రాజెక్ట్కి రావడం, అందులో భాగంగా ఈరోజు మీ అందరితో కూడా ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషం. సో ఇక ముందు కూడా మనం సొసైటీ మంచికి అండ్ పిల్లల భవిష్యత్తుకి అండ్ అలాగే హెల్త్ కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నారని తెలిసింది. సో ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జరిగింది
కారణం ఏంటంటే వర్షం వస్తే పిల్లల్ని బయటికి పంపించేసే పరిస్థితి, స్కూల్లో ఉండలేనటువంటి పరిస్థితి. మరి ఈ పాఠశాల పరిస్థితి గురించి మేము మరి మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 1-2 సార్లు వచ్చారు, విజిట్ చేశారు, చూసిన తర్వాత తన కృషి వలన, ఇంకా చెప్పడానికి లేదు, మరి తన కృషి వలన మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ పాఠశాల విషయంలో చూసినట్లయితే మన యాదగిరి యాదవ్ గారు కూడా అయితే స్టార్టింగ్ నుంచి కూడా సార్ని తీసరికి ముఖ్య కారకులు యాదగిరి యాదవ్ గారు. మరి వీళ్ళ అందరి కృషి వలన ఈ రోజున ఇంత చక్కటి బిల్డింగ్ ఇక్కడ నిర్మించబడింది. దీని కొరకు మరి నిర్మించడానికి కృషి చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత మన యాదగిరి యాదవ్ గారు, ఇక్కడ పారగాన్ డైరెక్టర్లు, తర్వాత బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. సార్, మీరు ఈ రోజు వేసినటువంటి బిల్డింగ్ నిజంగా మా ఈ పిల్లలకి ఒక జనరేషన్ అనమాట. అంగన్వాడీ నుండి ప్రీ ప్రైమరీ, మామూలుగా బయట ప్రీ ప్రైమరీ అంటారు, ఇక్కడ మేము అంగన్వాడీ అంటుంటాము. అంగన్వాడీ నుండి మరి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 5th క్లాస్ వరకు కూడా ఇక్కడ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, సిడబ్ల్యూఎస్ఎన్ సెంటర్ కూడా ఇక్కడ ఉన్నది. ఈ పాఠశాలలో సిడబ్ల్యూఎస్ఎన్ సెంటర్ కూడా నడుస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా నిజంగా ఇది చాలా ఒక వరము. మరి చాలా త్వరలో మరి మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కృషి చేసి స్ట్రెంగ్త్, మరి దీనికి బిల్డింగ్ తగ్గట్టుగా స్ట్రెంగ్త్ పెంచాలని మరి ఇంతకు ముందు చెప్పారు మరి హెచ్ఎం గారికి. మంచి రిజల్ట్ మీ దగ్గర నుండి వచ్చిన పిల్లలే హై స్కూల్లో వస్తారు కాబట్టి మంచి విద్యను అందిస్తారని కోరుకుంటూ మరి మీకు అందరికీ కూడా మరొకసారి